సృష్టి దైవ నిర్మితం. కాలానుగుణంగా సృష్టి నడవాలి. కాలగమన రథాన్ని సూర్యచంద్రులు చక్రాలై నడిపిస్తారు. ఈ కాలానికి ప్రతి సంవత్సరానికి ఒక పేరుతో షష్ఠివర్ష చక్రం కొన్ని యుగాలుగా ప్రయాణిస్తోంది. ప్రతి సంవత్సరానికి 2 అయనాలు, 6 ఋతువులు, 12 మాసాలు, 2 పక్షాలు, 30 దినాలు అని కాలగణన. హైందవ సంస్కృతిలో ప్రతి రోజుకు తిథిని అనుసరించి ఒక విశేషం ఉంది. అందులో పర్వదినాలు కొన్ని. ఆ విశేషాదినాల్లో శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు అందరికీ తెలిసి అర్చించుకునేవి. అటువంటివే శ్యామలా నవరాత్రులు. మాఘ శుద్ధ పాడ్యమి నుంచి మాఘ శుద్ధ నవమి వరకు శ్యామలా నవరాత్రులు. శ్యామల సరస్వతీ రూపం, జ్ఞాన స్వరూపం. ఈమెను మంత్రిని అంటారు. అమ్మవారికి శ్యామలా దేవి మంత్రి, వారాహిమాత సేనాధిపతి. శ్యామలా ఉపాసన అనేది దశమహావిద్యలో ఒక విద్య. ఈ తల్లిని మాతంగి, మతంగ ముని కుమార్తె, రాజమతంగి, రాజశ్యామల అని కూడా అంటారు. దశమహావిద్యలో ప్రధానంగా శ్రీ విద్యను ఉపాసిస్తే తర్వాత అంత ప్రసిద్ధగా చెప్పుకునేది మాతాంగి శ్యామలా ఉపాసన. ఈ ఉపాసన వామాచారం, దక్షిణాచారం 2 పద్ధతులలో ఆరాధిస్తారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ దశమహావిద్య సాధన మహా ప్రసిద్ధి. ఈ 10 విద్యలలో ఏది ఉపాసించిన మిగతా 9 విద్యలు అందులో కలిసి ఉంటాయి. కనుక దశమహావిద్యలో ఒక్క విద్య సాధన చేసిన మిగిలినవన్నిటిలో ఉపాసన విధి తెలిసిపోతుంది, త్వరగా సిద్ధిస్తుంది. అయితే ఈ దశమహావిద్యాలలో శ్రీవిద్య ప్రధానంగా శంకరులు వారు వ్యాప్తిలోకి తెచ్చారు. దానికి కారణం శ్రీ విద్యలో బ్రహ్మజ్ఞాన తత్వం గురించి ఉంటుంది. ముఖ్యంగా తాంత్రిక ఉపాసకులు ఈ శ్యామలా నవరాత్రిని విశేషంగా జరుపుకుంటారు. విసుక్రుడు అనే రాక్షసుడిని సంహరించిన దేవతలలో వారాహి శ్యామల రూపాలు ప్రధానమైనవిగా లలితా నామ వివరణలో తెలుసుకున్నాము. ఇంకా అనేక సందర్భాలలో శ్యామలా దేవి గురించి సహస్రనామంలో ప్రస్తావించబడినది. అమ్మవారి కుడివైపు శ్యామలా దేవి, ఎడమవైపు వారాహి దేవి ఉంటారు. అమ్మవారు ఆమె అనామిక ఉంగరమును రాజముద్రగా శ్యామలా దేవికి అలంకరించి ఆమెను ప్రతినిధిగా రాజ్య భారమంతా అప్పగించింది. అందుకే రాజశ్యామల అంటారు. శ్యామలా దేవిని ఉపాసించిన వారు విద్యలో రాణిస్తారు. కోల్పోయిన పదవులు, కొత్త పదవులు, ఉద్యోగాలు పొందుతారు. త్వరగా మంత్ర సిద్ధి పొందడానికి, ఏదైనా చెడు ప్రయోగాల నుండి రక్షించడానికి ఈ తల్లి ఉపాసన ప్రసిద్ధిగా చేస్తారు. ప్రధానంగా ప్రసంగం మరియు కంపించే ప్రతిధ్వని, మాతంగి మన చెవులను మరియు వినే సామర్థ్యాన్ని కూడా నియంత్రిస్తాయి. మాతంగి రుద్రవీణం రోగిస్తూ ప్రదర్శించబడుతుంది. పాటలు మరియు రాగాల యొక్క స్పష్టమైన రూపంగా ఆమెను సూచిస్తుంది. సరస్వతి యొక్క తాంత్రిక రూపం శ్యామల. అభివృద్ధికి, ఎందులోనైనా విజయప్రాప్తికి ఈమెను ఉపాసిస్తారు. సంగీతంతో ఈమెను ఆరాధిస్తే త్వరగా అనుగ్రహిస్తుంది. గురుముఖంగా దీక్షను పొందితే త్వరగా సిద్ధిస్తుంది. ఈ శ్యామలా దండకం చాలా ప్రసిద్ధమైనది. ఇందులో మంత్ర యంత్ర తంత్ర సంకేతాలు, శ్యామలా విద్య రహస్యము దండకంలో కనిపిస్తుంది. పిల్లలకు ఖచ్చితంగా నేర్పవలసిన దండకం శ్యామల దండకం. 9 రోజులు శ్యామలాదేవిని ఆరాధించుకోవటం అదృష్టం. ఈ సమాచారం సమాజానికి అందించాలనే సదుద్దేశంతో జై తెలుగుతల్లి టీవీలో ప్రసారం చేస్తున్నాం. దయచేసి జై తెలుగుతల్లి టీవీని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేసి ప్రోత్సహించండి. మాణిక్యవీణాముపలాలయంतीं మదాలసాం మంజులవాగ్విలాసాం మహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. మాతామరకతస్యామ మాతంగీ మదశాలిని కుర్యాత్కటాక్షం కళ్యాణీ కదంబవనవాసిని. జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే జయ సంగీతరసికే జయ లీలాశుకప్రియే. జయ జననీ సుధా సముద్రాంతరుద్యన్ మణిద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమాకల్ప కాదంబ కాంతారవాస ప్రియే కృత్తివాస ప్రియే సర్వలోకప్రియే. సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీపస్రగాబద్ధచూలి సనాధత్రికే సానుమాత్పుత్రికే.
शेखरीभूतसीतांशुरेकमयूखावलीबद्धसुस्निग्ध नीलालकश्रेणि शृङ्गारिते लोकसम्भाविते कामलीलाधनुस्सन्निभ भ्रूलता पुष्पसन्दोह सन्देह कृल्लोचने वाक्सुधासेचने चारुगोरोचना पङ्ककेली ललामाभिरामी सुरामे रमे प्रोल्लसद्वालिका मौक्तिकश्रेणिका चन्द्रिका मण्डलोद्भासि लावण्यगण्डस्थलन्यस्तकस्तूरिका पत्ररेखा समुद्भूत सौरभ्यसम्भ्रात भृङ्गाङ्गना गीतसान्द्री भवन्मन्द्र तन्त्रीस्वरे सुस्वरे वास्वरे वल्लकीवादन प्रक्रियालोलतालीदलाबद्धटाटङ्क भूषाविशेषान्विते सिद्धसम्मानिते दिव्यहालामदोद्वेल हेलाल सच्चक्षुरान्दोलन श्रीसमाक्षिप्तकर्णैकनीलोत्पले पूरिताशेषलोकाभिवाञ्छफले श्रीफले स्वेदबिन्दुलसत्फाल लावण्य निष्यन्द सन्दोह सन्देह कृन्नासिक मौक्तिके सर्वविश्वात्मिके कालिके मुग्धमन्दस्मितोदार वक्त्रस्फुरत्पूगताम्बूलकर्पूर खण्डोत्करे ज्ञानमुद्राकरे सर्वसम्पत्करे पद्मभास्वत्करे कुन्दपुष्पद्युतिस्निग्धदन्तावली निर्मलालोल कल्लोल सम्मेलन स्मेरशोणाधरे चारुवीणाधरे पक्वबिम्बाधरे सुललितानवयौवनारम्भ चन्द्रोदयोद्वेल लावण्यदुग्धार्णवाविर्भवत्कम्बुविद्भोग भृत्कन्दरे सत्कलामन्दिरे मन्धरे दिव्यरत्नप्रभा बन्धुरच्चन्नहाराधिभूष समुद्योतमानानवान्ध्यासु शोभे शुभे रत्नकेयूररश्मिच्छटापल्लवप्रोलसद्दोर्लताराजिते योगिभिः पूजिते विश्वदिग्मण्डलाव्यापि माणिक्यतेजः स्फुरत्कङ्कणालङ्कृते विभ्रमालङ्कृते साधकैः सत्कृते वासरारम्भवेला समुजृम्भमाणारविन्द प्रतिद्वन्द्विपानिद्वये सन्ततोद्यद्दये अद्वये दिव्यरत्नोर्मिकादीदिति स्तोमसन्ध्यायमानाङ्गुलि पल्लवोद्यन्नकेन्दुप्रभामण्डले सन्नताखण्डले चित्प्रभामण्डले प्रोल्लसत्कुण्डले तारकाराजीनिकासहारावलिस्मेर चारुस्तनाभोगभारानमन्मध्यवल्लीवलिच्छेद वीचीसमुल्लाससन्दर्शिताकार सौन्दर्यरत्नाकरे वल्लकीभृत्करे किङ्करश्रीकरे हेमकुम्भोपमोत्तुङ्ग वक्षोजभारावनम्रे त्रिलोकावनम्रे लसद्वत्तगम्भीरनाभीसरस्थिरशैवाल शङ्काकरश्याम रोमावलीभूषणे मञ्जुसम्भाषणे चारुसिञ्जत्कटीसूत्र निर्भत्सितानङ्गलीलादनुः सिञ्जिनीडम्बरे दिव्यरत्नाम्बरे पद्मरागोल्लसन्मेखला भास्वरश्रोणिशोभाजित स्वर्णभूभृत्तले चन्द्रिकाशीतले विकसितनवकिंशुकाताम्रदिव्यांशुकच्छन्न चारूरुशोभापराभूतसिन्दूर शोणायमानेन्द्रमातङ्गहस्तार्कले वैभवानर्कले श्यामले कोमलस्निग्धनीलोपलोत्पादितानङ्ग तूणीरशङ्काकरोदारझङ्गालते चारुलीलागते नम्रदिक्पालसीमन्तिनी कुन्तलस्निग्धनीलप्रभा पुञ्जसञ्जातदूर्वाङ्कुराशङ्कसारङ्गसंयोग रिङ्खन्नकेन्दुज्ज्वले प्रोज्ज्वले निर्मले प्रह्वदेवेश लक्ष्मीश भूतेश तोयेश वाणीश केनाश दैत्येश यक्षेश वायाग्निकोटीरमाणिक्यसङ्घृष्टभालातपोद्धाम लाक्षारसारुण्यतारुण्य लक्ष्मी गृहीताङ्घ्रिपद्मे सुपद्मे उमे
सुरुचिरनवरत्नपीठस्थिते सुस्थिते रत्नपद्मासने रत्नसिंहासने शङ्खपद्मद्वयोपाश्रिते तत्र विघ्नेशदुर्गावटुक्षेत्रपालैर्युते मत्तमातङ्गकन्यासमूहान्विते मञ्जुलामेनकाद्यङ्गणामानिते भैरवैरष्टभिर्वेष्टिते देवी वामादिभिः शक्तिभिः सेविते धात्रीलक्ष्म्यादिशक्त्यष्टकैः संयुते मातृकामण्डलैर्मण्डिते यक्षगन्धर्वसिद्धाङ्गणामण्डलैरर्चिते पञ्चबाणात्मिके पञ्चबाणेन हत्या च सम्भाविते प्रीतिभाजा वसन्तेन चानन्दिते भक्तिभाजां परं श्रेयसे कल्पसे योगिनां मानसे द्योतसे छन्दसा मोजसा भ्राजसे गीतविद्या विनोदातितृष्णेन कृष्णेन सम्पूज्यसे भक्तिमच्चेतसा वेधसा स्तूयसे विश्वहृद्येन वाद्येन विद्याधरैर्गीयसे श्रवणहरणदक्षिणक्वाणया वीणया किन्नरैर्गीयसे यक्षगन्धर्वसिद्धाङ्गणा मण्डलैरर्च्यसे सर्वसौभाग्यवाञ्छावतीभिर्वधूभिः सुराणां समाराध्यसे सर्वविद्याविशेषात्मकं चाटुगाधासमुच्चारणं कण्ठमुल्लोलसद्वर्णराजित्रयम् कोमलश्यामलोदारपक्षद्वयं तुण्डशोभातिदूरी भवत्किं शुकं तं शुकं लालयन्ती परिक्रीडसे पाणिपद्मद्वयेन क्षमालामपि स्फाटिकीं ज्ञानसारात्मकं पुस्तकं चाङ्कुशं पाशमाभिभ्रतीयेन संचित्यसे तस्य भक्त्रान्तरागत्य पद्यात्मिका भारती निस्सरेत् येन वा यावकाभाकृतिर्भाव्यसे तस्य वश्या भवन्ति स्त्रियः पुरुषाः येन वा शातकुम्भद्युतिर्भाव्यसे सोऽपि लक्ष्मीसहस्रैः परिक्रीडते किं न सिद्ध्येद्वपुः श्यामलं कोमलं चन्द्रचूडान्वितं तावकं ध्यायतः तस्य लीलासरोवारिधिः तस्य केलीवनं नन्दनं तस्य भद्रासनं भूतलं तस्य गीर्देवता किङ्करी तस्य चाज्ञाकरी श्रीः स्वयं सर्वतीर्थात्मिके सर्वमन्त्रात्मिके सर्वतन्त्रात्मिके सर्वयन्त्रात्मिके सर्वपीठात्मिके सर्वतत्त्वात्मिके सर्वसत्यात्मिके सर्वविद्यात्मिके सर्वयोगात्मिके सर्वनाथात्मिके सर्वशब्दात्मिके सर्वविश्वात्मिके सर्वदीक्षात्मिके सर्वसर्वात्मिके सर्वगे पाहि मां पाहि मां पाहि मां देवी तुभ्यं नमो देवी तुभ्यं नमो देवी तुभ्यं नमः।